నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అలాగే మనము ప్రతి ఒక్క వీడియో చాలా జాగ్రత్తగా గమనించి ఫుల్ వీడియో కంపల్సరీ చూసేయండి. ఎందుకు అంటే మన లైఫ్లో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పాయింట్ని మీకు తెచ్చిపెడుతుంది. అలాగే మన మ్యారేజ్ వీడియోస్ కావచ్చు, మన మొబైల్ నంబర్ వీడియోస్ కావచ్చు, ఏవైనా సరే శక్తివంతంగా తయారు చేసే మన మ్యారేజ్ డేట్ వీడియోస్ చాలా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా తయారవుతున్నాయి. అలాగే మన లైఫ్లో ఒక మంచి మ్యారేజ్ డేటు, సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేటు ఎలా చేస్తుంది అనేది చూసుకొని ముందుకెళ్దాం. అలాగే ముందుగా గురు ప్రార్థన. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనము ప్రజెంట్ ఒక కాంటెస్ట్ రన్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. చూసిన ప్రతి ఒక్క వ్యక్తి మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ చేస్తే అందులో 10 మందిని కాంటెస్ట్ ద్వారా విన్నింగ్ చేసి 1-2 మెంబర్స్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్, 3-4 వ్యక్తికి 546 మొబైల్ నంబర్కి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 5-6 మెంబర్స్కి ఫ్రీ కన్సల్టేషను, అలాగే ఫ్రీ మన 946కి మొబైల్ నంబర్ ఉంటుంది. 7-8 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ 1546 మొబైల్ నంబర్కి ఉంటుంది. అలాగే 9-10 విన్నర్స్కి 1946 మొబైల్ నంబర్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన లైఫ్లో ఖచ్చితంగా మనం పాటించాలి, మనం ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి. మన లైఫ్లో మ్యారేజ్ డేటు, అలాగే మొబైల్ నంబరు, నేము, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇక్కడ చూడండి, మనకు ఈ కాంటెస్ట్ ద్వారా కొంతమంది అయినా మీరు ఇది వినియోగించుకొని మీ యొక్క లైఫ్లో సక్సెస్ఫుల్గా అనేది చేయండి. అలాగే మనకు మీరు లైక్ చేయట్లేదు వీడియోని, అందరూ కూడా ఖచ్చితంగా ఒక్క లైక్ బటన్ కొట్టండి. చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ కాంటెస్ట్లో విన్ అవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఫస్ట్ లైక్ ఎవరన్నది ఖచ్చితంగా ఒక మెసేజ్ పెట్టండి. అలాగే మీకు ఏదైనా వీడియోలు కావాలి అంటే ఒక్కసారి దేని గురించి అయినా ఒక టాపిక్ని నేను చేసి అందులో మీకు వీడియో చేస్తాను, చూసుకొని చేయండి. అలాగే 1546 మన కన్సల్టేషన్ ఫీజు ఉంది కాబట్టి మీ అందరు కూడా ఈ 1546 మీకోసం. ఇది 469 పిల్లల భవిష్యత్తు కోసం చేసే 469 వీడియోని మీ యొక్క పిల్లల భవిష్యత్తు, మీ యొక్క పిల్లల పేర్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది తెలుసుకోవడం కోసం, ఓన్లీ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మనము ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు మీ యొక్క పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ పెడితే నేను వాళ్ళ పేర్లు బాగున్నాయా లేదా, వాళ్ళ భవిష్యత్తు బాగుందా బాగాలేదా, ఎలా ఉంటుంది అనేది తెలియచేసి, ఒకవేళ వాళ్ళ పేర్లు బాగలేకపోతే ఆ పేర్లకు సంబంధించిన నేముని కరెక్షన్ చేసిస్తాను. దానికి సంబంధించిన ఏదైతే ఫీజు వేరే ఉంటుంది. ఇది ఓన్లీ ఎలా ఉంది అనేది కన్సల్టేషన్ ఫీజు మాత్రమే. చూసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం మనం చాలా కష్టపడుతున్నాం కాబట్టి ఈ కష్టం అనేది మన పిల్లల పైన ఉండకుండా వాళ్ళ లైఫ్ని, వాళ్ళు ఒక ఎంప్లాయ్ అవుతాడా లేకపోతే ఒక వ్యవసాయదారుడు అవుతాడా, ఎలా అవుతాడన్నది అతని మీదనే ఆధారపడి ఉంటుంది. వ్యవసాయదారుడు అంటే ఆషామాషి విషయం కాదు. ఒక ఎంప్లాయ్ అయినా, వ్యవసాయదారుడైనా, ఎవరైనా సరే మన దేశానికి మనం ఏమిస్తున్నాం, మన దేశం మనకి ఏమిస్తుంది అనేది చూసుకోండి. నా భారతదేశం, నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు అనేది మనము చిన్నప్పటి నుంచి స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే ఈ ప్రతిజ్ఞ అనేది మనకు ఎవరు ఏమవుతారన్నది రాసి పెట్టి ఉంటుంది. అలాగే వాళ్ళ పేర్లతో వాళ్ళకు బాగుంటే ధనధాన్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో బాగుంటారు. మన పిల్లలు మినిమం 10th తర్వాత వాళ్ళకు ఫోన్లు ఇస్తున్నాం. ఆ ఫోను నంబర్ ఎలా ఉంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే మొబైల్ నంబర్ ఎలా ఉంది చూసుకోండి. నేము రాజకీయ నాయకులకు కావచ్చు, అలాగే సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కావచ్చు, అలాగే లైఫ్లో మంచి సక్సెస్ బాటలో సక్సెస్గా ఒక
పెద్ద పెద్ద వాళ్ళకి, ఒక మంచి ఆఫీసర్స్కి వాళ్ళ పేరుతోనే ఆ బలం ఉంటుంది కాబట్టి పేరు బాగాలేకపోతే సర్వీస్ ఎంత చేసినా కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇది కూడా చూసుకోండి. బిజినెస్ నేమ్లో మన బిజినెస్ నేమ్ బాగాలేదు, మనం సక్సెస్ బాటలోకి ముందుకు పోయే బిజినెస్ సరిగ్గా లేదు, అందుకనే బిజినెస్ మధ్యలోనే కొలాప్స్ అయిపోయి దానికి పెట్టిన ఖర్చులు కావచ్చు అవన్నీ కూడా సక్సెస్ అనేది లేకుండా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఆ బిజినెస్ డేట్ని మనం మార్చుకోవచ్చు. రీఓపెన్ డేట్ అనేది మనం పెట్టుకొని ఆ బిజినెస్ నేమ్ కూడా రీఓపెన్ బిజినెస్ నేమ్ అని పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇలాగే జాబ్ కూడా రీజాయినింగ్ అని పెట్టుకొని దానికి ఎలా చేసుకోవాలో ఏంటో నేను తెలియజేస్తాను. దాన్ని బట్టి కూడా ముందు చూసుకొని హ్యాపీ లైఫ్ అనేది గడిపింది. మంచిగా మ్యారేజ్ని మీ భార్యని మీరే, మీ భర్తని మీరే చేసుకునే ఒక మంచి మ్యారేజ్ డేటు మనకు తెలియకున్న టైంలో మన మ్యారేజెస్ జరుగుతున్నాయి. అందుకనే ఈ మ్యారేజ్ డేట్స్ మనకు మంచి మ్యారేజ్ డేట్స్ ఉండాలి. సక్సెస్ఫుల్ బాటలోకి మనం నడవాలి కాబట్టి మంచి మ్యారేజ్ డేట్ చేసుకొని ముందుకెళ్ళండి. 1/9/2025 రోజున రీమ్యారేజ్ జరగబోతుంది. మీరు ఎంతమంది వస్తారో రండి, ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని నియమాలు ఉంటాయి, ఈ నియమాలు పాటించి ఈ రీమ్యారేజ్ చేసుకొని ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. అలాగే వెహికల్ నంబర్ మనం వెళ్ళినప్పుడు మన లైఫ్లో సక్సెస్ ఎలా తీసుకెళ్తుంది, లేకపోతే చావు దాకా తీసుకెళ్తుందా, గాయాలు ఎలా చేస్తుందా, లేకపోతే డబ్బును కోట్లాది ఆస్తిని తీసుకొస్తుందా, ఎలా చేస్తుంది మన వెహికల్ నంబర్, అది కూడా చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్ నంబర్లో డబ్బులు ఎంత ఉన్నాయి, వేస్ట్ అయిపోతున్నాయా, వేస్ట్ కావట్లేదా ఏంటన్నది చూసుకోండి. అలాగే సిగ్నేచర్ ఎలా ఉండాలి, హౌస్ నెంబర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన కన్సల్టేషన్లో వస్తాయి. అలాగే మన యొక్క ఆరా శక్తి, ఈ ఆరా శక్తి ఎలా ఉంది, ఈ ఆరా శక్తితో మనము ఎలా ముందుకెళ్తున్నాం, ఎలా సక్సెస్ బాటలో నడుస్తున్నాం అనేది చాలా చాలా అవసరం. ఈ ఆరా శక్తితో మన లైఫ్ చాలా సక్సెస్గా ముందుకు తీసుకుపోతుంది. ఈ ఆరా శక్తి లేకపోతే, ఈ ఆరా శక్తి మన ఒంట్లో ఉంటే ఆరా శక్తి సూపర్ పవర్గా తయారవుతుంది. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే లైఫ్లో ఎంత సక్సెస్ అవుతుందో అనేది ప్రతిదానికి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫుల్ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూసేయండి. అప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. చూసేద్దాం. ఫుల్ వీడియో మనం చేద్దాం. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు మన లైఫ్లో మొబైల్ నంబర్స్, నేమ్స్, బిజినెస్ నేమ్స్ ఎలా ఉంటాయని తెలుసుకుందాం. ఇప్పుడు చేసే స్పెషల్ టాపిక్ ఏంటి, 6/15/24 రోజున మీ యొక్క మ్యారేజ్ డేట్ జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి ఇది ఉంటుంది. ఇక్కడ డబ్బు ఉంటుంది, చాలా బాగా సక్సెస్ అవుతారు బిజినెస్లో, అన్ని రకాలుగా బెటర్, సూపర్. కానీ వ్యసనాలకు గురవుతారు. ఈ వ్యసనం చాలా డేంజర్. ఇక్కడ మొబైల్ నంబర్లో 6 ఉండడం మంచిది, మొబైల్ నంబర్లో 15 ఎండింగ్ ఉండడం మంచిది, మొబైల్ నంబర్లో అన్నీ ఉండడం మంచిది, మొబైల్ 6వ స్థానంలో 6 ఉండడం మంచిది, లేకుంటే 6వ స్థానంలో 1 ఉండడం మంచిది, 2 ఉండడం, ఇవన్నీ కూడా మంచివే. కానీ ఇక్కడ మ్యారేజ్లో 6ని ఎంటర్టైన్ చేయకండి. కానీ మీరు చెప్తున్నారు కదా 6 మంచిది, డబ్బు బాగా వస్తుంది అంటే వ్యసనాలకు గురి చేస్తుంది. 6 నంబర్స్ ఎక్కువ ఉంటే మనల్ని ఎట్లా అంటే అధపాతాళానికి మనం పోయేలాగా, ఒక వ్యక్తిని గౌరవించకుండా మీ యొక్క సక్సెస్ లైఫ్కి మీరే కట్ చేసుకుంటారు. ఏం కట్ చేసుకుంటారు అంటే, మీరు జెంట్స్ ఉంటారు, 95% దాదాపు 90 నుంచి 95% వరకు పీపుల్స్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి రెడీ అవుతారు. మీరు ఒకవేళ పెట్టుకోకపోయినా సరే, మీ యొక్క ఆకర్షణకి, మీ యొక్క శక్తికి, మీ యొక్క యుక్తికి ఎదుటి వ్యక్తి, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ముగ్ధులైపోయి మీ వెంట పడే ఛాన్స్ ఉంది. అదే 1/9/2025 రోజు చేసుకోండి, మీకు ఇట్లాంటి సమస్య రాదు. మీరే రాజు దగ్గరికి ఎవరు రారు. ఇక్కడ మీ ఒంటిపైనే మీ నుదుటనే రాసి ఉంటుంది. ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేయి, నన్ను ఇష్టపడు అన్నట్లు
మీ యొక్క వేవ్స్, మీ యొక్క థాట్స్ అక్కడ ఉంటాయి. మీరు మాట్లాడే విధానము మీకు ఆ ఇష్టం లేకపోయినా సరే, మీకు ఆ ఇది లేకపోయినా సరే, మీకు అలా మంచి మాటలు కానీ, మంచి వాక్చాతుర్యం కానీ, ఒక కంట్రోలింగ్ పవర్స్ కానీ, మనీ పవర్స్ కానీ చాలా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని ఇష్టపడి మీ మీదికి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మ్యారేజ్ డేట్ని అమ్మ ముఖ్యంగా మీరు చూసుకోండి. మీ భర్తల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోండి. ఒకవేళ 6 ఉంటే కనుక మీకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చేటి ఉన్నాయి. ఎందుకంటే ఓన్లీ 5 to 10% వరకు మీకు కూడా ఇలాంటి సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి మీరు కూడా బయటపడాలి. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ ఆషామాషి వ్యవహారం ఒక్కసారి ఫ్యామిలీలో ఇలాంటి విషయాలు తెలిస్తే ఘోరాతి ఘోరాలు జరిగిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నిజాయితీ లైఫ్, నిజాయితీ ఇక ఈ రోజుల్లో గడపాలని చూస్తున్నాం. అందుకనే ఇట్లాంటి సమస్యలు మీరు పెట్టుకుంటే కనుక ఈ ఎఫైర్స్ సమస్యలు, ఈ వ్యసనాలకు, తాగుడుకు బానిసలు కావచ్చు, లేకపోతే ఏదైనా జూదానికి బానిసలు కావచ్చు, లాటరీలకు బానిస అవ్వచ్చు, ప్రతి వ్యసనానికి కూడా బానిసలయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి 6 నంబరు కానీ 15 కానీ 24 కానీ ఇది చాలా క్రిటికల్ ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు కొంచెం బాగుంటాయి. ఇది క్రిటికల్గా బాగా డిస్టర్బెన్స్ లైఫ్ క్రియేట్ చేస్తుంది. అందుకనే ఈ మ్యారేజ్ డేట్ని మీరు తొందరగా ఇగ్నోర్ చేసి 1/9/2025 రోజున చేసుకుంటే కనుక 100% సక్సెస్ఫుల్ లైఫ్, మీకు ఎవరు ఎదురు లేకుండా ఇక్కడ గడిపేదానికన్నా కూడా ఇంకా బాగా మంచి లైఫ్, ఎవరు ఎదురు లేకుండా మీకు బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు 100% ఇలా చిటికేసి మీ లైఫ్ని గడపవచ్చు. 100% లైఫ్ని చాలా సక్సెస్గా ముందుకు తీసుకుపోయే మ్యారేజ్ డేట్స్ మన లైఫ్లో ఉన్నాయి. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.